సీఎం కేసీఆర్ చేపట్టిన కుటుంబ సర్వే అసలు సర్వేనే కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. సర్వే చేశాక 10 ఏళ్లు ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని ప్రశ్నించారు. అప్పట్లో కుటుంబ సర్వే కోసం తాను ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వచ్చి పాల్గొన్నట్లు తెలిపారు. కానీ దానితో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఆ 10 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు అణిచివేతకు గురయ్యారని ఆయన మండలిలో ఫైర్ అయ్యారు. ఆనాడు సమగ్ర కుల సర్వే చేసిన రోజు ఢిల్లీ నుంచి నేను గల్లీకి ఢిల్లీ నుంచి నేను ఊరికి పోయి ఇచ్చాను అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎక్కడ మీ చిచ్చుద్ది ఇక్కడ కనబడతలేదు అధ్యక్ష. అంత ఆగమేఘాల మీద ప్రభుత్వ వ్యయాన్ని వెచ్చించి ఉరుకులు పరుగులు పెట్టించి 8 గంటల్లో సర్వే చేసాం, ఇది శాస్త్ర సర్వే అని చెప్పిన మీరు ఎందుకు టేబుల్ చేయలేదు అధ్యక్ష? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు మార్కెట్ ఎందుకు పెట్టుకున్నారు? ఆ సర్వేను మీ కుటుంబంకే పరిమితం ఎందుకు చేసుకున్నారు? ఎందుకు దాన్ని బహిర్గతం చేయలేదు? ఇలా మీరు చెప్తా ఉన్నారు దానికి ఇప్పుడున్న సర్వేకి వ్యత్యాసం ఉందని ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? అది అధికారికంగా టేబుల్లో చేయనప్పుడు ఆ అంశాలను ఏ విధంగా మాట్లాడతారు మీరు? 10 ఏళ్లుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ 10 ఏళ్లుగా అన్ని రంగాలు